ఈ చిత్రంలో ఉండే పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. వీటిని నిజ జీవితంలో అనుసరించకండి. ఒక చిత్రంతో ఎప్పుడూ ప్రేక్షకులకి మంచినే కోరుతాము. కావున ఈ చిత్రాన్ని మీరు చిత్రంలాగే చూసి, ప్రేక్షక దేవుళ్లాగా మా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. Don't take bias. मुझे पहचानो I said stop it. मैं हूँ कौन Keep telling us. मुझे पहचानो कहाँ से आया This is philosophy class. You understand it? This is philosophy. This is not 10th class or intermediate. मैं हूँ कौन So far you have been habituated to spoon-feeding education. Stay grounded. Narayan Delbaran. Live in reality. నిజంలో బతకండి. मैं हूँ डॉन Don't be casual with the head. గాల్లో మేళ కట్టకండి. So it is very important phase in your life. You should have a report in the city. So ఇక్కడే మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో నో దై సెల్ఫ్. నీ గురించి నేను నేర్చుకుండు. ఎవరు చెప్పారు ఇది? సోక్రటీస్. ముందు మన మీద నాకు అవగాహన ఉందాం, తర్వాతే మనం పరిస్థితులు అర్థం చేసుకుంటాం. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. కంగారు పడకండి, నా కళ్ళన్నీ ఇలాగే ఉంటాయి. హలో, ఇదే రూమ్లో రా. ఇంకో 15 minutes వచ్చేసా. వస్తా. ఓకే రా పో. హలో చెప్పరా. రే ఎక్కడ్రా? ఏడు దగ్గర ఉన్నాను, వచ్చేస్తాను. ఎందుకు ఏడు దగ్గర ఉన్నా? నువ్వు ఎక్కడ ఉన్నా? అయితే దారిలో ఉన్నాను, వచ్చేస్తాను. ఏ రారా, ఫాస్ట్గా రా త్వరగా. సరే సరేరా.
హలో వస్తాను రా. అసలు ఎందుకు వీడికి ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? వీడి కోసం ఎందుకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే రాత్రి కాల్ వచ్చిందన్న. ఏం కాల్ వచ్చింది? ఈరోజు కూడా రేడియో బ్లాక్ లిస్ట్ తెచ్చాడా? ఏమని చంపాడు రా? ఈరోజు ఎలా చంపాడు? ఈరోజు కూడా బిర్యానీ ప్యాకెట్స్ తెచ్చాడా? నిన్ను కూడా స్టేజ్ అవగి వచ్చిందిరా కదా, సేమ్ బ్లాక్ షీట్. చూడా అరే నువ్వు పెట్టే పట్టి తెచ్చిపెట్టాడు. హాయ్, నా పేరు ప్రభు. అసలు ఈ సమ్మర్ గారి హడావిడి ఏంటి? అదికి వచ్చే కలది అవి ఎందుకు నిజమవుతాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాడి లైఫ్లో 2 days బ్యాక్ హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు లోన్స్ ఏమైనా కావాలా? మాకేం వద్దాం డిబేట్ ఏంటి? టైం అయిపోయిందిరా. ఈ మౌనం, ఈ విజయం, ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం గ్రౌండ్ ఫ్లోర్. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటుంది, చాలా ఆడుకుంటూ ఉంటుంది. ఒక 18 సంవత్సరాల వయసు. అసలు పెళ్ళి అంటే మాటలు పక్క అలాంటి ఏమీ తెలియదు. పెళ్ళి చేస్తే అమ్మాయి పెళ్ళగా ఒక పాప ఎరా సమ్మర్ ఏంటి విషయాలు? నేను మీ పాత ఫోన్ చేశాడు రా. ఫోన్ చేస్తే అని చెప్పారా? అని ఫోన్ చేసి నువ్వు బాధపడుతున్నావు అంత కదా, ఇక్కడ ఏం నచ్చలేదు అంత కదా. ఏమైందిరా ఇంతకి? సరిగ్గా చెప్పు నాకు. అంటే ఏం చెప్తాను సార్, ఇక పిలిస్తే పలికేవారు లేరు, అడిగితే వచ్చేవారు లేరు. యాక్చువల్లీ నన్ను అసలు ఎవరు ఏం పట్టించుకుంటలేదు సార్. క్లాస్ని ఎంత ట్రై చేసినా కానీ ఎవరు మాట్లాడలేదు. వాడు ఎవడో సత్య అంట, వాడు ఏం సోచి చెప్పినా కానీ వాడికి ఏం చూస్తున్నారు. అసలు కనీసం నేను ఉన్నానని ఒకరిని అసలు పట్టించుకోవట్లేదు. ఇదిలే ఉందిరా, నువ్వు కూడా వాళ్ళకి కథలు చెప్పు, వాళ్ళు కూడా నేను పట్టించుకుంటారు. వాడంటే స్టోరీ రైటర్ అవుదాం అనుకుంటున్నాడు సార్. నా దగ్గర అటువంటి టాలెంట్స్ ఏం లేదు. ఎవరితో సాకేత్ మాట్లాడుతున్నాం? రే నేను కూడా ఆడతాను రా. హాయ్ బ్రో, నా పేరు సమర్. నేను ఈ కాలేజీలోనే చదువుతున్నాను. నాతో ఎవరో మాట్లాడరు అనుకో. ఇక్కడే కాదు, క్లాస్లోనే ఉంటే ఎవరో మాట్లాడరు. చిన్నప్పటి నుంచి కూడా నాతో పెద్ద ఎవరో కలవరు. వాడెవడో సత్య అంటే బ్రో క్లాస్లో, వాడితో అందరూ బాగానే తప్పించుకుంటారు. కనీసం నాతో మాట్లాడొచ్చుగా.
Ground floor. రే సాకేత్ సార్ ఇట్రా నిన్న నైట్ కూడా కల వచ్చిందిరా. ఆ కళలో నేను ఎవరితోనూ మాట్లాడుతున్నాను. సడన్గా అక్కడి నుంచి లేచి వెళ్తుండగా ఎవడో తెలియదురా. చూసి ఇంకా చాలా భయం వేసి వాడు ఎవడో తెలియదురా, కానీ యాక్షన్ అలాగే ఉన్నాడు. ఆ సత్యగారిలాగా స్టోరీ చెప్పడం నీ వల్ల కాదు. వాళ్ళ టెన్షన్ పొందడం నీ వల్ల తెస్తుంది. వాడు చెప్పినట్టు పోయాడు రీడు. నాకు కల్లో కనిపించింది ఏడరా. ఇది చెప్పే నిజంగానే జరుగుతున్నారా? మొన్న క్లాస్లో కూడా ఈ స్టోరీ చెప్పింది యాసిడ్గా చచ్చిపోయారు, పేపర్లో వచ్చింది. అవునరా, మొన్న నాకు కూడా ఇలాగే చెప్పాడు. చెప్పిన వెంటనే పేపర్లో వచ్చింది. అయితే తేడాగానే ఉందన్న క్యారెక్టర్. ఒకసారి అయితే పని చేద్దాం. ఏం చేద్దాం? ఫాలో అవుదాం అయితే ఒకసారి. బెస్ట్ ఆప్షన్ అది. ఎలా ఫాలో అవుతాం? ఫస్ట్ మనం పడుకున్నట్టు ఇద్దాం. ఆడు పడుకున్న వెంటనే మనం ఫాలో అవుతాం. ఓకే ఓకే బెస్ట్. అయితే
ఏమైందిరా సమ్మర్ సడన్గా ఉల్కపడ్డావు? అరే ఈరోజు కూడా కళ వచ్చిందా? జస్ట్ తలే వచ్చింది నాకు తెలిసి. కళ ఏం కళ వచ్చింది? లేదురా, ఇవాళ కూడా కలచ్చు. కల్లో నేను ఎవరు చెబుతున్నాను, వాడచ్చు అలాగే ఉంది. మాట్లాడుతున్నావు రా, నువ్వు ఇటు ఎక్కడ ఉన్నావుగా, నేను ఎప్పుడు చంపావు? నేను చెప్పాను అన్నానా, నాకు అన్ని కళ్ళు వస్తున్నాయి అంతే. కల్లో వాడు ఎవడో నాకులాగే ఉన్నాడు. ఎందుకు చంపుతున్నాడో తెలీదు, వాళ్ళందరినీ చంపుతున్నాడు. అసలు ఏం జరుగుతుందా? ఆరింది నీకు అమ్మకి వస్తున్నాడు అసలు? నిన్న మొన్న ఇదే కదా చెప్పు, 2 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. అసలు ఏం జరుగుతుంది? నిన్న మొన్న కాలేజ్కి వెళ్ళావు, ఎవరినో కొడుతున్నట్టు అనుకుంటున్నావు, కొట్టడం లాస్ట్లో కంతికి పడిపోయావు. ఏం జరుగుతుంది అసలు? అంతా కాదు, స్టార్ట్ అయితే నువ్వు నిన్న మొన్న చెప్పిన కవర్ నిజంగానే వచ్చాయి నీ స్టాకర్లో. సో ఎవరు నువ్వు చెప్పిన కవర్ కూడా నీ స్టాకర్లో వచ్చి ఉంటుంది. నేను చెక్ చేయరు సార్. సేమ్ వీడియో చెప్పినట్టు వచ్చిందిరా, డౌట్లో వీడియో చంపేసి. సరే చెప్తాను, నిజానికి హత్యలని చేసింది నేను కాదురా. మన క్లాసులోనే నాకులాగా ఒకడు ఉన్నాడే, నిజానికి అన్నీ చేసేది వాడే. వాడు ఆ హత్యలన్నీ ఎలా చేశాడంటే, నా పేరు విక్కీ, నేను ఏదో గాడీలో చదువుతున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా జనాల్లో అదో మాట్లాడకూడదు, అందుకే నేను కిడ్నాప్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటా. సో నిన్ను అలా కిడ్నాప్ చేశా. నువ్వు జనాలంటే చాలా ఇష్టం, నేను వాళ్ళకి ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు నాకు తిరిగి ప్రేమ చూపిరు. నువ్వు చూపిస్తావు అనుకుంటున్నావు. బిర్యానీ తింటావా? లేదు. తినరా, నేను ప్రేమగా తినిపిస్తున్నా కదా, నేను సైకోని కాదు కదా. తినరా, భయపడతా. అయిపోయింది ఒక్క ముద్ద. నేను మాట్లాడు బ్రో, నీ గురించి ఏమన్నా చెప్పు. నా పేరు సంజయ్ బ్రో. నెక్స్ట్ టైం ఇంకేమైనా చెప్పు బ్రో నీ గురించి. బేసికల్గా నేను ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అంటే ఏంటి బ్రో? జనాల్లో ఎక్కువ సోషలైజ్ అవ్వలేను బ్రో.
అంటే నువ్వు ఎక్కువ మాట్లాడలేవా? వెళ్ళిపోతావా? ఇలా పైకిలే. అబద్ధం నువ్వు నా మోసం చేయలేదు ట్రై లేదు చేయలేదు. నేను అబద్ధం ఎక్కువ ముందులో చెప్పు నేను చెప్పు చెప్పు. లేదు నువ్వు అబద్ధమే చెప్తున్నా. అదంతా కదే సొల్లే కాదు. లేదు నేను చెప్తున్నాను ఇలా ఎందుకు చేస్తా? అదే ఇప్పుడు నేను చెప్పు. నిజం చెప్పు. అది అబద్ధమే కదా. అబద్ధమే. నేను నిజంగా చెప్తున్నా. నాకు తెలుసు. రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమై తిను తిను తిను. సారీ. అయ్యో చూసుకోలేదే. చూసుకో ఏమనుకోవద్దు. బాగుందా? అన్నీ సరిపోయినాయి కదా. ఉప్పు తక్కువైంది. తక్కువైందా? చూసుకోలేదు. నేను నిజంగా చూసుకోలే. ఉప్పు తక్కువైందా? తెలియకుండా ఎంత తినిపించేశాను నీకు? ఒక నిమిషం. ఎప్పుడే తిను సరిపోయింది. ఎక్కి బాగుందా? ఏంటి ఎక్కువైపోయిందా? సరే తెలియక చేశా. ఏమవుతుంది బిర్యానీ మన కూడా వదిలే. నేను డ్యాన్స్ చేస్తా. నేను డ్యాన్స్ చేసి చాలా రోజులు. నేను చాలా బాగా డ్యాన్స్ చేస్తాను. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన
మురిసిన పెదవుల రేగిన రాగాల శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందా. అసలు ఎందుకురా నాతో ఎవరు మాట్లాడరు? నేను కొట్టాను, తిట్టాను, ప్రేమగా మాట్లాడా, బిర్యానీ కూడా పెట్టాను, నాతో డ్యాన్స్ ఏమన్నాను, దాన్ని పరిగెట్టేసేది బాబు. చిన్నప్పటి నుంచి ఇంతే, ఎవడో మాట్లాడ్డు. అంత ఎక్కువ ప్రేమ చూపించడం కూడా నా తప్పేనా? నా తప్పు కాదుగా. డ్యాన్స్ ఏమంటే పారిపోతాడు. ఇప్పుడు ఎలా పారిపోతాడు చూద్దాం. నా పేరు విక్కీ. నేను ఈ కాలేజీలో చదువుతాను. ఇంతకుముందు న్యూస్ పేపర్లో వచ్చాయి 3 మాటలు వచ్చాయి కదా. అది చేసింది వాళ్ళని ఇలాగే తీసుకొచ్చా. మాట్లాడమన్నా మాట్లాడలేదు. ఒకడేమో పరిగెట్టాడు, ఇంకోటేమో ఏదో ఇంట్రోవర్ట్ అంట, వాడు మాట్లాడలేడంట. వాడిని చంపేశా. నువ్వు మాట్లాడకపోతే నిన్ను చంపేస్తా. ఇంటర్వ్యూ అవుతున్నావు, నేను కామెడీ చేస్తున్నాను. కామెడీ చేయట్లేదు, కామెడీ చేస్తున్నాను నేను. మరి ఏం అవుతున్నావు? నవ్వకూడదే ఇలాంటి టైంలో. అందులో ఇప్పుడు విషయం కలిపితే ఇంకా జోక్ చేసా. తినరా? బాగుందా? బాగుందా? తిను. నా పేరేంటి? చిత్ర. ప్రభత్ తీర్బాన్ అయితే అడుగుదాం అనుకున్నా ప్రభు. ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఎక్స్ట్రోవర్ట్. అది ఇందాక నువ్వు నవ్వటం నేను నచ్చలా, చాలా డిస్టర్బింగ్ ఉంది. అలా నవ్వకి ఇంకోసారి. నాతో మాట్లాడడానికి ఎవరు లేరు, కనీసం నువ్వైనా మాట్లాడతావు. ఫాస్ట్గా మాట్లాడుతాను.
మాట్లాడు మాట్లాడు. మాట్లాడు. ఫస్ట్ ఆగు. కడుపు నిండిందా? మన ఉందా? గట్టిగా చెప్పు. ఏం మాట్లాడు ఆ? ఏం మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడరా. నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు? నా పేరు ప్రభు. నన్ను అడుగు. నీ పేరు ప్రభు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పాల్గొళ్ళు. అందరు బాగున్నారా ఇంట్లో? బాగున్నారు. ఎందుకు భయపడుతున్నావు? సెకండ్ చేస్తున్నాను నేను. సెకండ్ చేస్తున్నాను కాదుగా. భయపడుతున్నావు? సెగలు ఏం చేయట్లేగా నేను. నవ్వితే భయపడితేంట్రా? నవ్వు. నవ్వరా? సరే భయపడకు భయపడకు భయపడకు. ఇంతే ముద్దు నా కొడుకుని. ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. సారీ. ఓకే భయపడకు. మామూలుగానే మాట్లాడుకుందాం. మాట్లాడు ఏదో ఒకటి. పేరు నీ పేరు ప్రభు. నీ ఊరు ఇది. మీ అమ్మ ఈ పని చేస్తారు, మీ డాడీ ఈ పని చేస్తారు. ఇది ఓకే. నా గురించి నన్ను ఎవరు అడగరా? నేను ఎప్పుడు ఎవరినో ఒకరిని అడుక్కోవాలా? నా పేరు విక్కీ. మాది ఏ ఊరంటే కాకినాడ. మా డాడీ ఏం చేస్తూ ఉంటారు? పోలీస్. లేదు సరిగ్గా మాట్లాడలా. ఏదో మాట్లాడలేదు. ప్రేమతో మాట్లాడలే. నువ్వు ఏం చేయాలి? వద్దులే, మిగిలింది నువ్వు అక్కడే. నిన్ను కూడా చంపేస్తే మాట్లాడటానికి ఎవడ ఉండు. ఓ పని చేయి. వీడు 12 అయింది. నువ్వు మాట్లాడుతూ ఉండు. ఎప్పుడు వస్తే అప్పుడు నేను చంపేస్తా. స్టార్ట్. నా పేరు నేను ఈ కాలేజ్లో చదువుతున్నాను. మా డాడీ ఎలక్ట్రీషియన్. హౌస్. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు చాలామంది ఉన్నారు. నీకు ఎంతమంది ఉన్నారు? చెప్పు. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? బాగానే ఉన్నారు. నాకెవరు లేరు, పోయారు అంతా. బాగానే ఫ్రెండ్స్ ఎలా బాగుంది. ఇంట్లో అందరూ ఎలా? ఎవరో బాగా. ఆయన 5 గంటలు మాట్లాడినాను కూడా చంపేశా. నాతో ఎవడు మాట్లాడతాడు? ఎవడో మాట్లాడు. నాకు ఎన్ని గంటలు మాట్లాడినా చాలు. నేను బతుకని తింటే చంపుకుంటా పోవాలి. అందుకే వెళ్ళేసి ఉంటారా చిన్నప్పుడు? సారీ. సారీ. అంతకుమించి ఏం చెప్పలేను. సారీ. నొప్పండి చంపేసుకున్నా. 5 గంటలు మాట్లాడినా చాలా లేదు నీకు. గంటలు నీతోనే మాట్లాడాలా? ఇలా తేడా మాట్లాడు. సరే
ఎవరు వాడు ఇంత భయంకరంగా చంపుతున్నాడు? వాడు నాకులాగే. వాడితో క్లాస్లో ఎవరో మాట్లాడరు. నాకు కనీసం మీరన్నా ఉన్నారు హాస్టల్లో. మీరు నాతో ఎలా మాట్లాడరు, క్లాస్లో వాడితోనూ ఎవరు అలాగే మాట్లాడరు. అసలు వాడు ఎలా మారుతాడరా? అయితే మనం కూడా చంపేస్తాడా? మాట్లాడడం కష్టమైన ట్రై చేద్దాం రా, లేకపోతే వాడు చంపే లిస్టులో మనం కూడా చేస్తాం అంతే. సరే ఆడదాం. ఏంటి నాకేం తెలుసు? ఏంటి రికార్డ్ సబ్మిషన్కి రేపే లాస్ట్ డేటా? వస్తే సరే, నువ్వు నాకు అర్జెంటుగా సార్ నెంబర్ పెట్టు, నేను ఆయనకి పర్మిషన్ అడుగు. రావద్దని చెప్పాను నాకు, రావద్దని సార్ పెన్ ఉందా? 97015 టైం ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. సార్ నేను 2/4 ఏసీ నేను మాట్లాడుతున్నాను సార్. రికార్డ్ కరెక్షన్కి ఈరోజే లాస్ట్ డే అంటారు సార్. నేను ఊరు వెళ్ళాను సార్. సార్ నాకు రేపటికి రికార్డ్ పర్మిషన్ టైం ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవును, నువ్వు మాట్లాడేసా కదా? నేనేమేంటి ఏంటి నువ్వు ఎప్పుడు ఎవరితో మాట్లాడవు, సైలెంట్గా కూర్చుంటావు? మాట్లాడతా, బట్ వాళ్ళు నన్ను నాతో ఏదైనా మాట్లాడావా? మరి అలా ఎలా అనుకుంటావు అందరూ నీతో అలానే ఉంటారని? గర్ల్స్తో మాట్లాడుకుంటాం చూడలేమన్నా ఉందా? మరి ఏంటి ఒకసారి రండి. మీరు అక్కడి నుంచి ఏమో అంటున్నారు, నాకు అర్థం కాలేదు. బయటైతే నేనేం విక్కి నా క్లాస్మేటే. దీంతో ఎవరు మాట్లాడలేదంట, అందరూ అవాయిడ్ చేస్తున్నారని నేను ఫీల్ అవుతున్నారు. సో మీరు మాట్లాడుతుందని నాకు హాస్టల్ టైం అవుతున్నాను కదా. యాక్చువల్లీ మేము నీతో మాట్లాడాలనుకున్నాం కానీ కుదరలేదు. నువ్వు మాట్లాడుతావు ఎప్పుడు చూడండి. నేను చూసారా లాస్ట్ బెంచ్ కూర్చుంటాడు. సార్ రూమ్ అప్పుడు ఇక్కడే బ్రో. ఎక్కడ? ఇక్కడ కాలేజ్ ఎదురుకుండా అక్కడే ఫస్ట్ గేట్ ఆ రోడ్డే బ్రో కనబడుతుంది. కాలేజ్ ఎదురుకుండా. ఓకే బ్రో, ఉంటాం బ్రో. బాయ్. రూమ్కి రా బ్రో, మర్చిపో. సరే బ్రో, బాయ్. బాయ్. కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే. బిర్యానీ ఏంటి? నాకు నచ్చిన వాళ్ళందరికీ నేను బిర్యానీ పెడతా. ఎంతకీ ప్లేట్లు ఎక్కడ ఉన్నాయి బ్రో? బిర్యానీ తింటారా?
నువ్వు తినవా? లేదు బ్రో, పర్లేదు మీరు తినండి. మాకు తెచ్చి నువ్వు తినవు బ్రో. షెర్వేస్ పెట్టు. ఎవరు బ్రో మీది? కాకినాడ ఎక్కడ పడుతుంది? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? డాడీ పోలీస్ ఆఫీసర్, మమ్మీ టీచర్. ఓకే. పెరిగి చట్నీ అది ఇప్పుడు కదా ఆనియన్స్ తీసుకున్నాం. పెరుగు చట్నీ బాగా కలపరా. ఇంకా పర్లేదు తిను బ్రో. చికెన్ మాకు పెట్టాను బాగుంటుంది అన్న. ఏంటంటే పెచ్చనా పురుకు వాడి సెగ్గు అంటే ఎలా నమ్మేప్ప. నిజానికి ఎవరు సైకో తెస్తా? ప్రపంచంలో ప్రతి ఒక్కడికి అటెన్షన్ కావాలి. ఎందుకంటే జనాలు ఎక్కువ బోర్డంలో ఉండలేరు. అయినా ప్రతి ఒక్కడికి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ కోసమే జనాలు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటారు. హస్బెండ్ వైఫ్ దగ్గర, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దగ్గర ప్రతి ఒక్కరు అబద్ధాలు ఆడేవాళ్ళే. ఆఖరికి శ్రీకృష్ణుడే కురుక్షేత్రంలో అన్ని అబద్ధాలు ఆడాడు. నా లైఫ్ కాపాడుకోవటం కోసం నేను ఒక చిన్న అబద్ధం ఆడితే తప్పేంటి? నువ్వు నవ్వాల్సిన అవసరం లేదు బ్రో. మా క్లాస్లో మొత్తం నమ్మేశారు. ఒక పని చేయరా. ఇవన్నీ ఎవరు నమ్ముతారు సార్? సోషల్ మీడియా ఉంది కదరా, దాన్ని బాగా వాడు. సోషల్ మీడియా అడ్డం పెట్టి నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అబద్ధాన్ని నిజం చేయొచ్చు. అలా ఏమనుకోకు బ్రో. ఇంతకుముందు నాతో కూడా ఎవరు మాట్లాడేవారు కాదు. కాకపోతే తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడారు. నీతో కూడా మాట్లాడు. నాకు చిన్న హెల్ప్ చేస్తావు బ్రో? మీకు కూడా థ్యాంక్స్ బ్రో. అసలు కాలు పీకేసి అసలు ఏదంటే బాబు